హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటల్లో మరి రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సృజనగర్ మెయిల్ చేశారు రాజు గారు విజయనగరం నుంచి. ఓకే, సింపుల్ అండ్ టేస్టీ డిష్ అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటండి? క్యారెట్ ఇంకా కొబ్బరి కాంబినేషన్లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో సింపుల్గా చేసుకునే డిష్ ఇది. ఇప్పుడు ఇది మనకి యాక్చువల్గా అంటే క్యారెట్ కొబ్బరి ఫ్రై అనే అట్లా చేస్తారు కదా ఎక్కువ. అవునండి. సో మీరు ఎలా చేసి చూపిస్తారు ఈ రోజు? ఇక్కడ కొబ్బరి ఏంటంటే నేను కొంచెం పేస్ట్ లా తీసుకుంటాను, గ్రేవీ టైప్ లో. కొంచెం గ్రేవీ టైప్ లో చూపిస్తాను. ఓకే, సో ఓవరాల్ గా ఇది కొంచెం కమ్మగానే ఉంటుంది. కొంచెం మసాలా పొడులు కూడా లైట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, మరి క్యారెట్ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకొని. ఓకే, యాక్చువల్గా ఈ కాంబినేషన్ లో మనకి ఫ్రై లాంటిది అయితే చాలా సింపుల్ కదా రాజు గారు. అవునండి, అంటే క్యారెట్ ముక్కలు ఉడికించేసుకుని జస్ట్ పోపు పెట్టుకుంటే సరిపోతుంది, రెడీ అయిపోతుంది. సో కొబ్బరి మనకి కొంచెం పచ్చిగా ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా రకాల ఫ్రైస్ లో పచ్చి కొబ్బరి పైనుంచి వేసుకుంటూ ఉంటాం కదా. ఎస్. సో ముందుగా ఉల్లిపాయలు, కాకపోతే ఇలా గ్రేవీ బేస్ లో అనేది తక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇది మనం అంటే రైస్ తో పాటు కూడా తీసుకోవచ్చు, రైస్ తో కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో దీంట్లోనే అల్లం తురుము, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, సో దీంతో పాటుగా పచ్చిమిరపకాయలు, ఓకే, సో కొద్దిగా కరివేపాకు. ఓకే, సో ఇది కొంచెం వేగేసింది. సో దీంట్లో పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. ఓకే, సో మనం జస్ట్ క్యారెట్ ఇంకా కొబ్బరి కాంబినేషన్ అనుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ ఓన్లీ ఇలా సింగిల్ది తీసుకుంటే బెటర్ ఏమో కదా. అవునండి. సో ఇది కొంచెం మనకు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం. సో కొంచెం ఇవన్నీ వేస్తే కాస్త రంగు మారుతుంది, లేకపోతే మరీ తెల్లగా ఉంటే కొంచెం కూర తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది నాకైతే. పసుపు, సో ఉప్పు కారం పసుపు. అవునండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది కొద్దిగా మనకు మగ్గితే అంటే ఆ క్యారెట్కు కూడా కొంచెం ఈ కొబ్బరి తాలూకా ఫ్లేవర్ బాగుంటుంది. యాక్చువల్గా మనం అంటే ఎంత మసాలా టైప్లో చేసుకున్నా ఆ క్యారెట్కి న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కదా, అది ఎలాగో ఉంటుంది, అది మనకు తెలుస్తూ ఉంటుంది. సో కొద్దిగా ఈ స్పైసీ కాంబినేషన్లో అది కొంచెం ఆ స్వీట్గా తగులుతూ కొంతమంది ఆ టేస్ట్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే కొంతమందికి ఆ తీపి ఉంటే కూరల్లో నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళని మినహాయిస్తే మిగతా వాళ్ళకి బాగానే నచ్చుతుంది. సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, ఓకే, సో కొద్దిగా జీలకర్ర పొడి. ఇంక ఇందులో మనం గరం మసాలా ఏం వాడుకోవట్లేదు రాజు గారు? అక్కర్లేదండి. ఓకే, మరి ఎక్కువ మసాలా కొంచెం సరిపోతుంది. కొంచెం మసాలా అలా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా. ఓకే, అప్పుడు ధనియాలు తర్వాత గరం మసాలా ఈ రెండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, జీలకర్ర అక్కర్లేకుండా. ఓకే ఓకే అండి, రెడీ. సో రెడీ అయిపోయింది. ఓకే,
ఓకే. సో పైన కొత్తిమీర. ఓకే అండి. ఓకే. సో కొబ్బరి కాంబినేషన్లో కూర రెడీ. రెడీ. ఓకే, మరి క్యారెట్ కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కొబ్బరి కూర రెడీ.